ఈరోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్ గా స్మోక్ థిక్గా మొత్తం కూడా కమ్ముకోవడం తోటి ఆ సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్ కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్ కి ఫోన్ రావడం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్ గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్ లో ఉన్నారో, బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండానే ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్ని వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు.